నమస్కారం మిత్రులారా, ఒక చిన్న కథతో ఈరోజు మన ప్రయాణం మొదలుపెడదాం. ఊహించుకోండి, ఒక ఆఫీసు క్యాంటీన్. అక్కడ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కూర్చుని లంచ్ చేస్తున్నారు. వాళ్ల పేర్లు రవి, శేఖర్, ఆనంద్. రవి సన్నగా, బక్కగా ఉంటాడు. ప్లేట్లో అన్నం కలుపుతూనే ఉంటాడు, కానీ తినడు. కాళ్ళు ఊపుతూ, చేతులు తిప్పుతూ వేగంగా మాట్లాడుతూ ఉంటాడు. తినకపోయినా గ్యాస్ ట్రబుల్ అని కంప్లైంట్ చేస్తాడు. శేఖర్ మంచి ఫిట్నెస్ బాడీ. ప్లేట్లో ఉన్నది నిమిషాల్లో తినేస్తాడు. ఇంకా ఆకలి అంటాడు. కర్రీలో ఉప్పు కొంచెం తగ్గినా వెయిటర్ మీద అరుస్తాడు. ముఖం ఎర్రగా మారిపోతుంది. ఆనంద్ కొంచెం బొద్దుగా, చూడగానే చేతులు పట్టుకోవాలనిపించేంత స్మూత్గా ఉంటాడు. నెమ్మదిగా తింటాడు. అసలు ప్లేట్లో సగం కూడా తినడు. కాని నేను గాలి పీల్చినా బరువు పెరుగుతున్నానురా బాబూ అని బాధపడతాడు. మనం అందరం ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిలా ఖచ్చితంగా ఉంటాం. అవునా? ఎందుకు ఒకరు తిన్నా బరువు పెరగరు? మరొకరు గాలి పీల్చినా బరువు పెరుగుతారు? ఎందుకు ఒకరికి కోపం ముక్కు మీద ఉంటుంది, మరొకరు చాలా శాంతంగా ఉంటారు? దీనికి సమాధానం మోడరన్ సైన్స్ జీన్స్ అని చెప్తే మన భారతీయ ఋషులు వేల ఏళ్ల క్రితమే చెప్పారు. అదే త్రిదోష సిద్ధాంతం. ఈరోజు ఈ వీడియోలో ఆ ముగ్గురు మిత్రుల కథ ద్వారా మీ శరీరాన్ని, మీ మనసుని, చివరికి మీ జాతకాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. సృష్టి రహస్యం. పంచభూతాల ఆట. బ్రహ్మాండం. పంచభూతాలు: గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? మనం చూసే ఈ విశ్వం అంతా 5 మూలకాలతో తయారైంది. అదే పంచభూతాలు. ఆకాశం స్పేస్, గాలి ఎయిర్, అగ్ని ఫైర్, నీరు వాటర్, భూమి ఎర్త్. మనిషి శరీరం కూడా ఈ విశ్వంలో భాగమే కదా. అందుకే మనలో కూడా ఈ 5 ఉంటాయి. కానీ ఇవి ఒంటరిగా ఉండవు, జంటగా మారి మనల్ని నడిపిస్తాయి. అవే వాత, పిత్త, కఫ. గాలి ఆకాశం వాత దోషం, వాట. ఇది కదలిక. గాలి ఎలా అయితే ఒకచోట నిలబడదో, వాతం ఉన్న మనిషి కూడా అంతే. అగ్ని నీరు పిత్త దోషం, పిట్ట. ఇది మార్పు. మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే అగ్ని ఇది. భూమి నీరు కఫ దోషం, కాఫా. ఇది నిర్మాణం. భూమి లాంటి గట్టితనం, నీటి లాంటి తడి. సిమెంట్ లాగా శరీరాన్ని అతికించి ఉంచుతుంది. ప్రతి మనిషిలోనూ ఈ 3 ఉంటాయి. కాని మనం పుట్టినప్పుడు, అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏది ఎక్కువగా ఉంటే అదే మన ప్రకృతి, బాడీ కాన్స్టిట్యూషన్ అవుతుంది. శారీరక నిర్మాణం. మీ బాడీ ఏ టైప్? ఫిజికల్ అట్రిబ్యూట్స్. సరే, ఇప్పుడు మీ శరీరం ఏంటో తెలుసుకుందాం. మళ్ళీ మన ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం. వాత శరీరం, ది ఎయిర్ బాడీ. రవి లాంటివారు. ఎలా ఉంటారు? చాలా సన్నగా లేదా చాలా పొడవుగా. చర్మం డ్రైగా, పొడిగా ఉంటుంది. వెంట్రుకలు గరుకుగా ఉంటాయి. శక్తి. వీళ్ళు ఛార్జింగ్ తక్కువ ఉన్న బ్యాటరీ లాంటివారు. పొద్దున్నే చాలా ఉత్సాహంగా ఉంటారు, సాయంత్రానికి డల్ అయిపోతారు. నడక. పాదాల శబ్దం వినిపిస్తుంది. వేగంగా నడుస్తారు. సమస్యలు. కీళ్ల నొప్పులు, డ్రై స్కిన్, మలబద్ధకం, కాన్స్టిపేషన్. వీళ్లకి చలి అస్సలు పడదు. పిత్త శరీరం, ద ఫైర్ బాడీ. శేఖర్ లాంటివారు. ఎలా ఉంటారు? వీళ్ళు మీడియం సైజులో ఉంటారు. కండరాలు, మసిల్స్ బాగుంటాయి. వీళ్ల చేతులు పట్టుకుంటే ఎప్పుడూ వేడిగా ఉంటాయి. శక్తి. వీళ్ల జీర్ణశక్తి అద్భుతం. రాళ్లు తిన్నా అరిగిపోతాయి. అందుకే వీరికి ఆకలి తట్టుకునే ఓపిక ఉండదు. టైంకి అన్నం పెట్టకపోతే యుద్ధం చేస్తారు. సమస్యలు. అల్సర్లు, ఎసిడిటీ, చర్మం ఎర్రబడటం, జుట్టు త్వరగా ఊడిపోవడం లేదా నెరవడం, బోల్డ్నెస్. గ్రీన్. కఫ శరీరం, ది ఎర్త్ బాడీ. ఆనంద్ లాంటివారు. ఎలా ఉంటారు? దృఢంగా ఉంటారు. ఎముకలు వెడల్పుగా ఉంటాయి.
చర్మం మెత్తగా నూనె రాసినట్లు ఆయిలీ ఉంటుంది. కళ్ళు పెద్దగా ఆకర్షణీయంగా ఉంటాయి. శక్తి, వీళ్ళు డీజిల్ ఇంజిన్ లాంటివారు. స్టార్ట్ అవ్వడం లేట్, కానీ ఒక్కసారి పని మొదలుపెడితే అలసిపోరు. రోజంతా కష్టపడగలరు. సమస్యలు: బరువు పెరగడం, నిద్ర ఎక్కువగా రావడం, జలుబు, సైనస్, ఆస్తమా. సైకాలజీ: మనసు ఎలా ఆలోచిస్తుంది. సైకాలజికల్ కనెక్షన్: కేవలం శరీరం మాత్రమే కాదు, మీ మనసు, మీ ఎమోషన్స్ కూడా ఈ దోషాల చేతిలోనే ఉంటాయి. దీన్నే త్రిగుణాలు, సత్వ, రజో, తమో అంటారు. వాత మనసు, ద క్రియేటివ్ బట్ యాంగ్షియస్ మైండ్. వాతం ప్రధానంగా ఉన్నవాళ్లు చాలా క్రియేటివ్గా ఉంటారు. ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్ ఎక్కువగా వాతతత్వం వారే. కాని బ్యాలెన్స్ తప్పితే భయం, ఫియర్. చిన్నదానికి కంగారు పడిపోతారు. రేపు ఏం జరుగుతుందో అని ఈరోజే నిద్రపోరు. మనసు ఒక కోతి లాంటిది, క్షణం కూడా ఆగదు. పిత్త మనసు, ద షార్ప్ బట్ యాంగ్రీ మైండ్. వీళ్ళు పుట్టుకతోనే లీడర్స్. చాలా తెలివైన వాళ్ళు, ఇంటలెక్చువల్. ఏదైనా విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. కాని బ్యాలెన్స్ తప్పితే కోపం, అహంకారం, ఈగో, జలసీ. పక్కవాడు బాగుపడితే తట్టుకోలేరు. వాదనకు దిగితే గెలిచేదాకా వదలరు. కఫ మనసు, ద కామ్ బట్ స్టబ్బర్న్ మైండ్. వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. నమ్మదగిన స్నేహితులు. క్షమించే గుణం ఎక్కువ. కాని బ్యాలెన్స్ తప్పితే మొండితనం. ఒక పట్టాన మారరు. బద్ధకం, లేజినెస్. డిప్రెషన్లోకి వెళ్తే బయటికి రావడం చాలా కష్టం. వస్తువుల మీద, మనుషుల మీద అతి ప్రేమ, అటాచ్మెంట్ పెంచుకుంటారు. ఆస్ట్రాలజీ లింక్: గ్రహాలకి, దోషాలకి లింక్ ఏంటి? ఆస్ట్రాలాజికల్ కనెక్షన్. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఆయుర్వేదం భూమి మీద మన శరీరాన్ని చెప్తే, జ్యోతిష్యం ఆకాశంలో గ్రహాల ద్వారా అదే విషయాన్ని చెప్తుంది. దీన్నే మెడికల్ ఆస్ట్రాలజీ అంటారు. మీ జాతకంలో ఏ గ్రహం బలంగా ఉంటే ఆ దోషం మీ శరీరంలో ఉంటుంది. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. సూర్యుడు, సన్, కుజుడు, మార్స్, పిత్తం, ఫైర్. సూర్యుడు అగ్నిగోళం. కుజుడు అంటే రక్తం మరియు యుద్ధం. మీ జాతకంలో ఈ రెండు గ్రహాలు లగ్నంలో గాని, బలంగా గాని ఉంటే మీరు పిత్త శరీరులు. మీకు బాడీలో హీట్ ఎక్కువ, కోపం ఎక్కువ. చంద్రుడు, మూన్, శుక్రుడు, వీనూస్, కఫం, వాటర్, ఎర్త్. చంద్రుడు అంటే నీరు, మనసు. శుక్రుడు అంటే అందం, భోగం. ఈ గ్రహాలు బలంగా ఉంటే మీరు కఫ శరీరులు. మీరు అందంగా ఉంటారు, కొంచెం బొద్దుగా, సున్నితంగా ఉంటారు. శని, సాటర్న్, వాత, ఎయిర్. శని వాయు తత్వగ్రహం. శని ప్రభావం ఉంటే మీరు సన్నగా ఉంటారు. ఎముకల నొప్పులు, నరాల బలహీనత, గ్యాస్ సమస్యలు శని వల్లే వస్తాయి. బుధుడు, మర్కరీ, మిశ్రమం. బుధుడు ఎవరితో కలిస్తే వాళ్లలా మారిపోతాడు. అందుకే నరాల వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ మొత్తం బుధుడి కంట్రోల్లో ఉంటుంది. ఒక ఉదాహరణ. మీకు మేష రాశి, ఎరీస్, లగ్నం అనుకోండి. మేషానికి అధిపతి కుజుడు, ఫైర్. సో మీకు పుట్టుకతోనే పిత్త దోషం, హీట్ బాడీ ఉండే ఛాన్స్ 90% ఉంటుంది. చూసారా జ్యోతిష్యం, ఆరోగ్యం ఎలా కలిసున్నాయో. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం దోషాలను మార్చలేమా? మార్చలేం. కానీ బ్యాలెన్స్ చేయగలం. ఆయుర్వేదం చెప్పే సింపుల్ టెక్నిక్ ఏంటంటే, వ్యతిరేక గుణాలను వాడటం. లైక్ ఇంక్రీజెస్ లైక్, ఓపోజిట్స్ బ్యాలెన్స్. వాతం, చల్లదనం, పొడిదనం తగ్గాలంటే వేడి, జిడ్డు ముఖ్యం. వేడి వేడి ఆహారం తినాలి. నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవాలి. రొటీన్ లైఫ్ మెయింటైన్ చేయాలి. పిత్తం, వేడి తగ్గాలంటే చల్లదనం ముఖ్యం. నెయ్యి, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి. కారం, మసాలాలు తగ్గించాలి. చంద్రుడి వెన్నెలలో కూర్చోవాలి. కఫం, బరువు,
మందకొడి తగ్గాలంటే చురుకుదనం ముఖ్యం. స్పైసీ ఫుడ్, మిరియాలు, అల్లం తినాలి. వ్యాయామం, ఎక్సర్సైజ్ లేకుండా రోజు గడవకూడదు. పగలు అస్సలు పడుకోకూడదు. ఫ్రెండ్స్, మీ శరీరం ఒక దేవాలయం. అందులో ఉన్న దేవుడి పేరే ఆరోగ్యం. మీ దోషం ఏంటో తెలుసుకోండి, దానికి తగ్గట్టు ఆహారం తీసుకోండి. గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు, మీకు దారి చూపిస్తాయి. ఈ వీడియోలో మీరు ఎంతో కొంత కొత్త విషయం నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. మీరు వాతనా, పిత్తనా, కఫనా? కింద కామెంట్స్లో చెప్పండి. శుభం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్లు, మీకు ఇంకేమైనా కొత్త టాపిక్స్ మీద లేదా స్పెషల్ టాపిక్స్ మీద వీడియోలు కావాలా? మొహమాటం లేకుండా కింద కామెంట్స్లో అడిగేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. మీరు అడిగిన టాపిక్స్ మీద వీడియో చేయడానికి 100% ట్రై చేస్తాం. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.